ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మధ్య మానేరు, దిగువ మానేరు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వరద నీరు భారీగా వచ్చి చేరటంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. మానేరు డ్యాం నుంచి మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళు వేసుకున్న పంటలు పాడవడంతో నానా ఇబ్బందులు పడ్డారు రైతులు. గత 3 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకి అన్నదాతలు అయితే సంతోషపడ్డారు. మొత్తానికి చూస్తే ఏదైతే ఎగువన తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా కురుస్తున్న వర్షాలకి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తే ఏదైతే మిడ్ మానేర్ డ్యామ్ ఉందో ఇప్పుడు దీని కెపాసిటీ వచ్చేసి 24 టీఎంసీలు కాను ఇప్పటి వరకు 10 టీఎంసీల నీరు వచ్చి చేరుతుంది. అయితే మొత్తం చూస్తే ఏదైతే అన్నదాతలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎప్పటికప్పుడు నీటి సామర్థ్యాన్ని చెక్ చేస్తూ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే ఈ మానేర్ డ్యామ్ నుంచి 10 టీఎంసీలకు గాను మంచినీటికి వాడతారు. అలాగే 5 టీఎంసీల నీళ్ళ శాతం నీళ్లను మాత్రం సాగునీటికి మాత్రం వాడతారు. మొత్తంగా చూస్తే ఏదైతే శ్రీపాద నుంచి ఎల్లంపల్లి జలాశయం నుండి శ్రీ రాజరాజేశ్వరం మధ్య మానేరు జలాశయానికి నిరంతరంగా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఇటు నంది పైపు హౌస్ నుంచి కూడా 4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్లు నంది రిజర్వాయర్లు ఎత్తిపోస్తున్నారు. అదేవిధంగా సొరంగం ద్వారా ఏదైతే రిజర్వాయర్ సొరంగం ద్వారా గాయత్రి పంప్ హౌస్కు మాత్రం వదులుతున్నారు. మొత్తం చూస్తే ఈ 4 మోటార్ల ద్వారా వరద కాలువకు 12,600 క్యూసెక్లను ఎత్తిపోస్తున్నారు. మధ్య మానేరు జలాశయం చేరుతున్నప్పటికీ మధ్య మానేరు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం అయితే 27.55 టీఎంసీలకు గాను నిన్నటి సాయంత్రం వరకు 10 టీఎంసీల నీరు చేరింది. అయితే గత 2 రోజులుగా పై రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వరద కాలువ కూడా వచ్చి చేరడంతో మధ్య మానేరు జలాశయంలో నిండుకుండలా మారింది. మొత్తానికి రైతులైతే ఒక పక్క ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. వారు వేసుకున్న పంటలకి ఏదైతే నీటికి మాత్రం కొరత ఉండదని చెప్పేసి సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి ఏదైతే మన గొల్లెలు కాపాడే వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి లోతట్టు ప్రాంతాల వారు కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం చేసుకుంటూ వస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో కరీంనగర్ నుండి మెగా 9 టీవీ.